హలో ఆల్ వెల్కమ్ టు డెవాప్స్ ఇన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యాజూర్లో బిల్డ్ అండ్ డిప్లాయ్ చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. యా సో జావా స్ప్రింగ్ బూట్కి సంబంధించిన అప్లికేషన్ కోడ్ అనేది నా దగ్గర ఉంది అండ్ దీన్ని ఇప్పుడు లోకల్గా బిల్డ్ చేసి చూపిస్తాను అండ్ ఇట్ విల్ వర్క్. సో ఇది మేవన్ టూల్తో బిల్డ్ అవుతుంది. సో వన్స్ ఇది అయిపోయినాక యూ విల్ గెట్ టు నో హౌ టు డిప్లాయ్ ఇట్ లోకలీ. సో దీన్నే మనం ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం అజ్యూర్ వర్చువల్ మెషిన్లో. యా సో ఇక్కడ బిల్డ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే టార్గెట్ ఫామ్ అయింది. మనం ఇక్కడ సింపుల్గా ఒక టెర్మినల్ ఓపెన్ చేసి జావా -jar అండ్ ఇది ఆ జార్ ఫైల్. సో డిప్లాయ్ చేయడానికి వాడే కమాండ్ ఇది, బిల్డ్ చేయడానికి వాడే కమాండ్ వచ్చేసి ఇది. యా సో ఇది చెప్తుంది స్టార్టెడ్ హోటల్ అప్లికేషన్ అని. ఐ మీన్ ఈ అప్లికేషన్ పేరు హోటల్. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి సింపుల్గా లోకల్ హోస్ట్ అని కొడితే నా అప్లికేషన్ ఇక్కడ అనిపిస్తుంది. ఇది జస్ట్ మనం డేటా యాడ్ చేసుకోవటానికే, ఇంకంతకు మించి ఏం లేదు. డేటా యాడ్ చేసుకుని డిలీట్ చేయడానికి. సో జస్ట్ హ్యాజ్ అ డెవలప్స్ ఇంజనీర్ మీరు అప్లికేషన్ కోడ్ గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కోడ్ అనేది డెవలపర్ రాస్తారు, మీరు హౌ టు బిల్డ్ అండ్ హౌ టు డిప్లాయ్ అనేది నేర్చుకుంటే చాలు. అండ్ ఫర్ నౌ మనం జావా టెక్ స్టాక్ మీద బిల్డ్ అండ్ డిప్లాయ్ నేర్చుకున్నాం. సో ఇది ఈ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ. ఇది ఏం ఎఫిషియంట్ అప్లికేషన్ కాదు, బట్ ఇట్ డస్ ద వర్క్ ఫర్ అస్. సో ఇప్పుడు లోకల్గా ఎలా డిప్లాయ్ చేయాలో మీకు ఐడియా వచ్చింది. సో నేను ఈ టెర్మినల్ని కిల్ చేస్తున్నాను. యా అండ్ యా సో ఇది కిల్ అయింది. అండ్ ఇప్పుడు సేమ్ ఇదే ఇక్కడ ఏదైతే చేసామో మనం దీన్ని పట్టుకెళ్ళి అజ్యూర్ విఎంలో చేద్దాం. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన కోడ్ అనేది నా గిట్ హబ్లో ఉంది. సో నేను జస్ట్ సింపుల్గా అక్కడి నుంచి తీసుకుంటాను. సో సింపుల్గా ఒక వర్చువల్ మెషిన్ని నేను ఫాస్ట్గా క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంది. సో చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అయిపోయింది. దీనికి కనెక్ట్ అయిపోదాం. సో ఇప్పుడు నేను నా వర్చువల్ మెషిన్లో ఉన్నా, ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను రూట్ యూజర్లో ఉన్నాను. సో ఇప్పుడు ఈ జావా అప్లికేషన్ మనం బిల్డ్ అండ్ డిప్లాయ్ చేయాలంటే 3 టూల్స్ కావాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి గిట్ క్లోన్ చేసుకోవడానికి, సెకండ్ వచ్చేసి జావా అండ్ థర్డ్ వచ్చేసి మేవన్. జావా మేవన్ అనేది బిల్డ్ అండ్ డిప్లాయ్ చేయడానికి. సో మనం సింపుల్గా ఇప్పుడు ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుందాం. సారీ, 3 సాఫ్ట్వేర్స్ మన వర్చువల్ మెషిన్లో ఉన్నాయి. వెరిఫై ఇట్, గిట్ అండ్ మేవన్. నా గిట్ హబ్ రిపాజిటరీలోకి పోయి ఇది క్లోన్ చేసుకుంటాను. కాపీ చేసుకున్నాను. అండ్ దీన్ని క్లోన్ చేసుకోవడానికి కమాండ్ వచ్చి గిట్ క్లోన్ అండ్ లింక్. ఇది క్లోన్ కూడా అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే రెట్రో హోటల్ అని ఒక ఫోల్డర్ ఫామ్ అయింది. సిడి రెట్రో హోటల్ ఎల్ఎల్. యా సో ఇది నా రిపాజిటరీలో ఉన్న ఫైల్స్. అండ్ ఇప్పుడు దీన్ని బిల్డ్ చేద్దాం. ఇప్పుడు లోకల్గా నేను వాడిన కమాండ్ వచ్చేసి ఇది. సో సింపుల్గా దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసి బిల్డ్ చేస్తాను.
యా, ఇక్కడ మీరు చూసుకుంటే బిల్డ్ సక్సెస్ అని చెప్తుంది. సో బిల్డ్ అనేది సక్సెస్గా ఫామ్ అయింది. ఇప్పుడు ఒకసారి టార్గెట్ అనే ఫోల్డర్ ఫామ్ అయిందో లేదో చూద్దాం. అండ్ ఇక్కడ టార్గెట్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ జార్ ఫైల్ అనేది ఫామ్ అయింది. నాకు కావాల్సినది ఈ అప్లికేషన్, ఈ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపి వచ్చేసి http. ఇప్పుడు ఇది రాదు, అది ఎందుకు రాదు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, సో అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, బట్ మనం దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. సో ట్రబుల్ షూటింగ్ చేద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది ఆ, ఒక ఫైర్ వాల్కి సంబంధించిన సమస్య. మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు ఈ వర్చువల్ మెషిన్లోకి అథరైజ్ చేయాల్సిన పోర్ట్ వచ్చేసి ఎస్ఎస్హెచ్ వరకే ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం వర్చువల్ మెషిన్లో నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూసుకోవచ్చు, ఇది సెక్యూరిటీ రూల్స్. సెక్యూరిటీ రూల్స్లో ఇన్బౌండ్ రూల్ ఒకటే ఓపెన్ ఉంది, ఎస్ఎస్హెచ్, అది కూడా. సో ఎనీ ఫైన్, దీన్ని యాడ్ చేసేయండి. బై డిఫాల్ట్గా అదే రూల్ సెట్ చేసింది. సో సింపుల్గా దీన్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. సో ఇప్పుడు యాడ్ అయిపోయాయి. టూ రూల్స్ ఉన్నాయి ఇన్బౌండ్కి. ఒకటి ఎస్ఎస్హెచ్, మనం కమాండ్ ప్రాంప్ట్ లేదా పుట్టి వాడి ఈ సర్వర్ని యాక్సెస్, సారీ, ఈ వర్చువల్ మెషిన్ యాక్సెస్ చేయడానికి. ఇంకోటి పోర్ట్ 8080. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఆల్రెడీ రన్ అయిపోతుంది, చూసారా. అండ్ సింపుల్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సర్వర్ కిల్ చేస్తాను అండ్ దీన్ని రిఫ్రెష్ చేస్తాను. సో ఇది ఇప్పుడు రన్ అవ్వట్లేదు. మళ్ళీ సేమ్ అంతే, ఒకసారి సర్వర్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. సో మన అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ దీన్ని మీరు ఆటోమేట్ చేస్తారు, బట్ ఇట్స్ బెటర్ టు నో మాన్యువల్ ప్రాసెస్. సో మాన్యువల్ ప్రాసెస్ ఏంటి అని తెలిస్తే మీరు దీన్ని ఆటోమేషన్ చేయటం అనేది ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా చేయగలరు. అండ్ ఈ వీడియోలో పర్టికులర్గా మనం మొత్తం మాన్యువల్ ప్రాసెస్ వాడడం. సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం కానీ, అప్లికేషన్ బిల్డ్ చేయటం కానీ, అప్లికేషన్ డిప్లాయ్ చేయటం కానీ మనం మొత్తం మాన్యువల్గా కమాండ్స్ ఎంటర్ చేసేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే జెంకిన్స్ వాడదాం. సో జెంకిన్స్ వాడి దీంట్లో ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో స్టెప్ బై స్టెప్ వద్దాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ మనం ఏం ఇంప్లిమెంట్ చేద్దాం అంటే ఈ కంప్లీట్ ఆటోమేషన్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. సో వన్స్ డెవలపర్ గిట్ హబ్లో కోడ్ పుష్ చేస్తే అది ఆటోమేటిక్గా బిల్డ్ అండ్ దెన్ డిప్లాయ్ అయిపోవాలి. సో దిస్ ఈజ్ ఆల్ దిస్ వీడియో ఇస్ అబౌట్. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. సో గో ఆన్, ట్రై ఇట్ అవుట్. And if you face anything, do let me know in the comments. I will try to help you out. And that's it for the video. మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గుడ్ బై.